హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కల్లోల గుట్టలు, అసలు కర్రెగుట్టలో అన్నలు ఉన్నారా, ఉంటే ఆ బంకర్లలో ఉన్నారా? ఇప్పుడు ఇది $1000 ప్రశ్న. ఎందుకంటే ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా దళాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర ప్రాంతాల్లో విస్తరించున్న అత్యంత విశాలమైన కర్రెగుట్టలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. పరిసర ప్రాంతాలను మొత్తం దిగ్బంధనం చేసి ఆపరేషన్ కర్రెగుట్టలు మొదలుపెట్టారు. దాదాపు 10,000 20,000 మంది సైనికులు, భారత భద్రతా దళాలు క్రమక్రమంగా గుట్టల్లోకి చొచ్చుకెళ్ళాయి. ఎందుకంటే అక్కడ మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఇంకొందరు అగ్రనేతలు, దాదాపు 10,000 మంది మావోయిస్టులు ఉన్నారని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం. ఇందులో భాగంగానే భారీ విజయం సాధించవచ్చనే ఆశతో భారత భద్రతా దళాలు కర్రెగుట్టను చేరుకున్నాయి. క్రమక్రమంగా పైకి వెళ్ళాయి, కీలకమైన ప్రాంతాలను చేరుకున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఫ్లాష్ బాంబులు వేశాయి, మందు పాత్రలు పేలాయి, కాల్పులు జరిగాయి. మరి అన్నలెక్కడ? అన్నలు ఎవరు కానరావట్లేదు. అన్నలు అక్కడి నుంచి పారిపోయారు, వేరే ప్రాంతానికి తల్లి వెళ్ళారని సమాచారం. అయితే భద్రతా బలగాలు అక్కడ భారీ బంకర్లను గుర్తించాయి. పెద్ద పెద్ద గుహలు, 1000 మంది వరకు అక్కడ ఉండే అవకాశం ఉన్న గుహలను గుర్తించారు. కర్రెగుట్టలో ఇలాంటి గుహలు ఇంకా ఉన్నాయని పోలీసుల అనుమానం. ఎందుకంటే కర్రెగుట్టల్ని స్వాధీనం చేసుకొని అక్కడ ఇండియన్ పతాకాన్ని ఎగరవేసిన అది ఒక దుర్భేద్యమైన ప్రాంతం. అక్కడ ఎదురెదురుగా ఉన్న మనుషులే చీకటి పడితే గుర్తించలేని పరిస్థితి. ఈ కారణంగా కర్రెగుట్టలో ఇంకా చాలా బంకర్లు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ బంకర్లలో ఖచ్చితంగా అన్నలున్నారని పోలీసుల అనుమానం. ఇదే కారణంగా అక్కడ తిష్ట వేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ వైపు నుంచి క్రమంగా పైకి చొచ్చుకెళ్ళిన పోలీసు బలగాలు అక్కడ ఒక జాతీయ జెండాను ఎగురవేశారు. విజయం సాధించామని చెప్పేసుకుంటున్నారు. అయితే అన్నలెవరు దొరకలేదు. హిడ్మా ఎక్కడున్నో తెలీదు. కీలకమైన దళాలన్నీ పారిపోయినట్టు సమాచారం. పారిపోయాయా, అక్కడ అసలు అన్నలే లేరా, ఇది వేరే విషయం. కానీ పోలీసులు ఆ బంకర్లలో ఇంకా ఆచూకీ తెలియని బంకర్లు చాలా ఉన్నాయని, అక్కడ మావోయిస్టులు దాగి ఉన్నారని ఖచ్చితంగా భావిస్తున్నారు. అందుకే అక్కడ బేస్ క్యాంపులు వేసుకొని మరీ తిష్ట వేశారు. ఖచ్చితంగా నక్సల్స్ బయటికి వస్తారంటూ వాళ్ళు బాగా నమ్ముతున్నారు. మానవ మాతృలు ఎవరైనా ఎంతకాలం బంకర్లో ఉంటారు? నక్సల్స్ అయినా, పోలీసులు అయినా, సైనికులైనా ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. ఇదే నమ్మకం పోలీసుల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. అన్నలు బంకర్లలో ఎంతకాలం దాగి ఉంటారు? వాళ్ళు ఖచ్చితంగా బయటికి వస్తారన్నది అందరి అనుమానం, అందరి నమ్మకం. అయితే నిజంగా ఆ బంకర్లలో అక్కడ మావోయిస్టు పార్టీ నేతలు ఉన్నారా? ఎర్ర సైన్యం అక్కడ తలదాచుకుంటుందా అంటే ఎలాంటి ఆధారాలు లేవు. పోలీసులు మాత్రం నమ్ముతున్నారు ఎవరైనా ఉంటే బయటికి రాక తప్పదని. రాక తప్పదు. అక్కడ ఉంటే కదా, ఉన్నారో లేదో తెలియదు, ఎలాంటి క్లారిటీ లేదు. పోలీసులు రాకముందే అన్నలు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళాలని కూడా సమాచారం. అయితే కర్రెగుట్టల్లో 10 రోజులు గడిచినా ఇంకా బాంబులు పేలుతూనే ఉన్నాయి. అయితే అక్కడ ఏం జరుగుతుంది? ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రావట్లేదు. పోలీసు బలగాలు, భద్రతా బలగాలు ఏ విషయాన్ని అధికారికంగా వెల్లడించట్లేదు. కానీ బాంబుల మూత వినిపిస్తోందని గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలకు చెందిన జనాలు చెప్తున్నారు. అయితే మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయా, లేక మందు పాత్రలు, ఇప్పటికీ అమర్చిన మందు పాత్రలు పేలుతున్నాయా, ఇవేవి క్లారిటీ లేదు. పోలీసులు మాత్రం అక్కడ తిష్ట వేశారు. బంకర్లలో ఉన్న అన్నలు బయటికి వస్తారన్న గట్టి నమ్మకంతో అక్కడే 2 బేస్ క్యాంపులు వేసుకుని మరీ అదనపు బలగాలను రంగంలోకి దించారు. మరి ఏం జరగబోతోంది? ఆ కర్రెగుట్టల్లో నిజంగా అన్నలున్నారా? ఉంటే అన్నల పాటికి భారీ నష్టం తప్పదా? భద్రతా బలగాల భారీ విజయం నమోదు చేసుకుంటారా? ఏం జరుగుతుంది? కర్రెగుట్టలు కల్లోల గుట్టలుగా ఎందుకు మారిపోయాయి?